అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు ఇప్పుడు బ్రదర్ మోహన్ రెస్పాన్సివ్ రీడింగ్ లీడ్ చేస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోని దేవుని కుమారులను గూర్చి జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. దేవుడు ఈ వాక్య భాగం దీవించును. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించటకు మీరు కృప చూపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నేను గత కొద్ది వారాలుగా మరి కుటుంబాల గురించినటువంటి అంశాలు మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. లాస్ట్ వీక్ ఈ థాట్ని నేను మీ ముందు పెట్టాను. దేవుడు ఎందుకు ఆయన తను తాను జనరేషనల్ గాడ్గా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తర్వాత యోసేపు దేవుడు. లాస్ట్ వీక్ ఎవరి గురించి చూసాం మనం కదా, యోసేపు దేవుని గురించి మనము చూసాం. అంటే యంగ్ పీపుల్గా 20 years లోపు ఉన్నటువంటి మేజర్ నీడ్ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, ఐడెంటిటీ అనేటువంటిది మేజర్ నీడ్గా మనం గమనిస్తూ ఉంటున్నాం. సో దాన్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఏ రకంగా వారిని మనము నర్చర్ చేయాలి, లేదంటే ఏ రీతిగా వారిని పెంచాలి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం యాకోబు యొక్క తరాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. జేకబ్ జనరేషన్ అంటున్నప్పుడు ఆల్మోస్ట్ మిడ్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే 20 years మొదలుకొని మిడ్ లైఫ్ అప్రోచ్ అయ్యేటువంటి ఆ క్రమంలో, ఆ టైంలో దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక రకంగా 20 సంవత్సరాల లోపు యవన ప్రాయంలో ఏ రకంగా వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోవటం అనేటువంటిది వారి ముందున్నటువంటి మేజర్ ఎంఫసిస్ అనేటువంటిది మనం గుర్తించాలి. కాబట్టి ఎంత త్వరగా మరి యవన ప్రాయం దాకా వాళ్ళేం వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఎంత త్వరగా వాళ్ళు ప్రభుని నమ్ముకొని ఎంత త్వరగా వాళ్ళు దేవునికి తమ జీవితాన్ని అప్పగిస్తారో అంత ఎక్కువగా వాళ్ళు దేవుని చేతిలో వాడబట్టడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, పేరెంట్స్గా ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల కొరకు మనం ప్రార్థన చేయటం కానీ, ఆ రీతిగా వారిని డైరెక్ట్ చేయటం కానీ మనం జరగాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు మొదలుకొని పెరుగుతున్నటువంటి ఆ క్రమంలో గనక మనం గమనించినట్లయితే, ఆ వయసులో మనం ఉన్నప్పుడు, లేదంటే మన పిల్లలు ఉన్నప్పుడు, మీరు ఏ ఏజ్ గ్రూపులో ఉన్నప్పటికీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి మేజర్ నీడ్స్ ఏంటి అనేటువంటి గనక మనం గమనిస్తే, స్లోగా ఉద్యోగాలు వస్తాయి, తర్వాత కుటుంబాలు ఏర్పడతాయి, తర్వాత పిల్లలు పుడతారు. సో ఇది ఒక మేజర్ షిఫ్ట్. అంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి నీడ్స్, ఛాలెంజెస్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి యవన ప్రాయం దాటిన తర్వాత వచ్చేటువంటి నీడ్స్, ఛాలెంజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ వయసులో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆ యవన ప్రాయం దాటిన తర్వాత
వాళ్ళకున్నటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, కట్టుకోవటం. ఏం కట్టుకోవాలి? కుటుంబాన్ని కట్టుకోవాలి, తర్వాత కెరీర్ని కట్టుకోవాలి, ఆ తర్వాత స్పిరిచువల్ లైఫ్ని కట్టుకోవాలి. సో మేజర్ ఎంఫసిస్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ లైఫ్స్. కుటుంబాలు కట్టబడాలి, ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. తర్వాత మీకు అర్థమవుతుందా, కెరీర్, మనము ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నా లేదంటే మినిస్ట్రీస్ మనం చేస్తున్నా ఏ రకంగా దేవుడు బిల్డ్ చేస్తాడు అనేటువంటిది ఆ ప్రాసెస్లో మేజర్ ఎంఫసిస్. కనుక ఈ వయసులో మనం ఉన్నప్పుడు, ఈ ప్రాయంలో మనం ఉన్నప్పుడు, మేజర్ 20 నుండి 40 ఇయర్స్ మధ్యలో ఆ వయసులో మనం ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఆయన బిల్డర్గా పనిచేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క రోల్ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, దేవుడు ఆయన బిల్డ్ చేస్తూ ఉంటాడు. మనం దేవుని వాక్యంలో కనుక గమనిస్తే, దేవుడు ఎటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. అంటే దేవుడు ఒక్క నోటి మాట చేత ఆయన పలుకగా ఉనికిలోకి వచ్చేటువంటి గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎట్లాగ ఉనికిలోకి వచ్చాయి? దేవుడు మాట పలుకగా, లెట్ దేర్ బి అనగానే అవి అక్కడ వచ్చినాయి. అయితే సృష్టిలో అన్నీ కూడా దేవుడు అట్లా చేయలేదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు లెట్ దేర్ బి అని అనలే. కొన్ని విషయాల్లో ఏం చేశాడు దేవుడు? ఆయన బిల్డ్ చేశాడు. ఉదాహరణకి మానవుడిని దేవుడు ఏం చేశాడు? బిల్డ్ చేశాడు. ఏం చేశాడు? నేల మట్టి నుండి నరుని చేసి వానిలో జీవవాయువును ఊదగా. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో దేవుడు ఇన్స్టంటేనియస్గా ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ మటుకి దేవుడు టైం తీసుకొని ఆయన బిల్డ్ చేస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ లోకంలో ఆరోగ్యకరమైన విషయాలు ఏవైనా కానీ అవి ఎదగటం అనేటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తాం కదా. మొక్కలు ఏమవుతుంది? ఎదుగుతాయి. ఫలాలు ఎప్పుడు ఇస్తాయి? చిన్నప్పుడు ఇస్తాయా? ఎదిగిన తర్వాత ఇస్తాయా? సో గ్రోత్ అనేటువంటిది సర్వసాధారణంగా దేవుడు సిస్టంలో పెట్టాడు. అలానే మనము కూడా పుట్టిన తర్వాత ఎదుగుతున్నాం. ఒకేసారి పెద్దోళం అయిపోట్ల. ఈ సృష్టిలో ఒకేసారి పెద్దోడుగా దేవుడు చేసింది ఎవరైనా ఉన్నాడంటే ఆదాము అవ్వలు ఒక్కళ్ళే. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ గ్రోత్ ప్రాసెస్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు అన్ని విషయాలు ఆయన లెట్ దేర్ బి అని ఇన్స్టంటేనియస్గా ఆయన చేయడు. సో కొన్ని విషయాలు ఎదగడం అనేటువంటిది దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. సో అది ఫిజికల్గా అయినా, లేదంటే బయలాజికల్గా అయినా, లేదంటే స్పిరిచువల్గా అయినా ఎదగటం అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో కొంత ఫేజ్ని పెట్టాడు. ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా మనమందరము వెళ్ళాల్సిందే. ముఖ్యంగా 20 ఇయర్స్ పైబడి మిడ్ లైఫ్లోకి వచ్చిన వారందరూ కూడా ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. అది ఉదయకాల సభలో నేను మీకు చెప్పాలనుకుంది. అర్థమవుతుందా? మనం అనుకుంటున్నాం పిల్లల్ని పెంచే మన పని అయిపోయింది అనుకుంటున్నాం. అమ్మ, పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఎంత వాస్తవమో మనం ఎదగటం కూడా అంతే వాస్తవం. మనం ఎదగకుండా పిల్లలు ఎదగటం అనేటువంటిది జరగదు. సో పిల్లలు ఆధ్యాత్మికంగా, లేదంటే పిల్లలు అన్ని విషయాల్లో వాళ్ళు ఎదగాలంటే ఎవరు ఎదగాలి? తల్లిదండ్రులు కూడా ఎదగాలి. కాబట్టి ఆ ఏజ్లో మనం ఉన్నప్పుడు, ఆ టైం ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు ఎదుగుదల అనేటువంటి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ గ్రోత్ ప్రాసెస్ని దేవుడు పెట్టాడు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తుకు సమానమైనటువంటి పరిపూర్ణత గలవారమై ఉండునట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, నిజమైనటువంటి క్రైస్తవ స్వరూపం అనేటువంటిది, లేదంటే దేవుని స్వరూపం అనేటువంటిది అది మన నెత్తిలో కాదు కనబడేది, అది మన హృదయంలో. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ నాలెడ్జ్. దేవుని యొక్క నాలెడ్జ్ మనం ఎంత సంపాదించుకున్నాం అది కాదు కావాల్సింది. దేవుని యొక్క వాక్య జ్ఞానం ఎంత ఉంది మనకి అది కాదు కావాల్సింది.
దేవుని వాక్యాన్ని ఎంత అద్భుతంగా మనము వల్లివేయగలం, అది కాదు మనకు కావాల్సింది. యువర్ ట్రూ స్పిరిచువల్ నేచర్ ఈజ్ షోన్ ఇన్ యువర్ హార్ట్, నాట్ ఇన్ యువర్ మైండ్. సో గ్రోత్ అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నప్పుడు మనలో క్రీస్తునకు సమానమైనటువంటి ఆ ఎదుగుదల అనేటువంటి దేవుడు మన జీవితాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఆబ్వియస్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనము ఆ యవ్వన ప్రాయం అనేటువంటి దాటిన తర్వాత దేవుడు మన జీవితాల్లో ప్రధానంగా మన స్వరూప లక్షణాలు మార్చాలని కోరుకుంటున్నాడు. సో ఈ ప్రాసెస్లో దేవుడు మనల్ని ఆశీర్వాదం చేత మన నెత్తికెక్కించడు. ఆయన ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ మన జీవితాల్లో క్రియేట్ చేస్తాడంటే, వేర్ అవర్ క్యారెక్టర్ గ్రోస్. కాబట్టి మీ పిల్లలు గనక ఆ వయసులో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాల్సింది వారి ఆశీర్వాదం కొరకు కాదు, వారి క్యారెక్టర్ కొరకు. ఒకవేళ మనము ఆ వయసులో ఉన్నామనుకోండి, మనం ప్రార్థించాల్సిన ప్రభువా నన్ను ఆశీర్వదించని కాదు, ప్రభువా నాలో ఇంకా క్రీస్తునకు సమానమైనటువంటి ఆ సంపూర్ణత విషయంలో ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని మనం వెతుక్కోవాలి. కారణం ఏంటంటే, సర్వసాధారణంగా ఏ బిల్డర్ అయినా బిల్డ్ చేసేటప్పుడు చాలా టైం వెచ్చించేది, చాలా డబ్బులు వెచ్చించేది. నా మాట మీకు అర్థమవుతున్న, బిల్డింగ్లో మేజర్ కాస్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఫౌండేషన్లో ఉంటుంది. ఈ గోడల్లో, ఈ కాలమ్స్లో, ఏమంటారు, ఈ గోడల్లో, ఈ పెయింటింగ్ల్లో, ఈ విండోస్లో, వాటిలో అసలు కాస్ట్ ఉండదు. బిల్డింగ్ యొక్క మేజర్ కాస్ట్ ఎక్కడ ఉందంటే ఫౌండేషన్లో ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ బిల్డింగ్ కనుక ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే అది ఎక్కువ కాలం నిలబడదు. సో ఒక బిల్డరు ఎక్కువ టైము, ఎక్కువ జాగ్రత్త తీసుకునేది ఫౌండేషన్ లెవెల్లో. ఫౌండేషన్ లెవెల్లో గనక ఎప్పుడైతే టైం తీసుకొని, ఎప్పుడైతే జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తూ ఉంటాడో, ఆ తరువాత ఎదుగుదల అనేటువంటిది పెద్ద విశేషమేం కాదు. సో అట్లానే దేవుడు కూడా మన జీవితాల్లో ఒకసారి యవన ప్రాయం మనం దాటిన తర్వాత దేవుడు చాలా టైం తీసుకుంటాడు మన జీవితంలో. కంగారుగా ఆయన పనిచేయడు, హడావిడిగా పనిచేయడు, ఓవర్ నైట్ ఆయన పనిచేయడు. కారణం ఏంటి? అక్కడ టైం తీసుకుంటాడు, చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఆ ఫౌండేషనల్ ఇష్యూస్లో మనము స్ట్రాంగ్ అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. ఆ మాటకు వస్తే, ఆ ఫౌండేషనల్ ఇష్యూస్లో మనం స్ట్రెంగ్త్ తెచ్చుకునేదాకా దేవుడు సూపర్ స్ట్రక్చర్ తీసుకొని రాడు. అది ఎంత టైం అయినా. మనం ఎంత త్వరగా మనము ఫౌండేషనల్ లెవెల్లో మన స్ట్రెంగ్త్ తెచ్చుకుంటామో, ఎంత త్వరగా మన ఫౌండేషనల్ లెవెల్లో మన క్యారెక్టర్ అనేటువంటి బిల్డ్ అవ్వటానికి దేవుని చేతికి మనం అప్పగించుకుంటామో, అప్పుడు కానీ దేవుడు మన సూపర్ స్ట్రక్చర్కి రాడు. సో ఆ ఏజ్లో దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితాల్లో గ్రోత్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ టైంలో మన ఫౌండేషనల్ లెవెల్లో మన క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ చేయాలి అన్న దాని మీద దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ మాటకు వస్తే, మన జీవితాల్లో క్రీస్తు యొక్క స్వారూప్యం రావటానికి ఎటువంటి పరిస్థితులు కావాలో ఆ పరిస్థితులు అలౌ చేస్తాడు. కాబట్టి మీ జీవితాల్లో ఆ ఏజ్లో వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి చేయగలిగింది ఏమీ లేదు. ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి. బికాస్ గాడ్ నోస్. మనం ఏ విషయాల్లో ఎదగాలో దేవుని తెలుసు, మనం ఏ విషయాల్లో బలం పొందాలో దేవుని తెలుసు. కాబట్టి ప్రభా ఇంకెప్పుడు నువ్వు త్వరగా పనిచేయి, నువ్వు జంప్ చేయి అంటే కుదరదు. దేవుడు జంప్ చేయడు, దేవుడు హడావిడిగా పనిచేయడు. మన జీవితాల్లో ఆయన కోరుకున్నటువంటి ఆ నెససరీ క్యారెక్టర్ బిల్డ్ అయ్యేంత వరకు కూడా ఆయన గ్రోత్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఈ గ్రోత్ ప్రాసెసే మనకి చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. మనకి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది దేవుని మీద? ఎందుకు మనము దేవునిలో ఆనందించలేకపోతున్నాం? కారణం ఏంటంటే, ఈ గ్రోత్ ప్రాసెస్లో భాగంగా దేవుడు ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ మన జీవితాల్లో అలౌ చేస్తున్నాడో చాలాసార్లు అవి మనకి ఇష్టం ఉండదు. అందుకనే క్రిస్టియన్ లైఫ్లో
మనం నసగటం కానీ, క్రిస్టియన్ లైఫ్లో మన ఫ్రస్ట్రేషన్ కానీ దేని బట్టి వస్తుందంటే ఆ గ్రోత్ ప్రాసెస్ మనకి ఇష్టం లేక. మనం ఏమనుకుంటున్నామంటే చెట్టు వేయంగానే ఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేవుడు అట్లా కుదరదు. చెట్టు వేసిన తర్వాత ఎదుగుదల వస్తే కానీ ఫలము రాదు. సో ఇప్పుడు మన ఫ్రస్ట్రేషన్ ఏంటి? చెట్టును చూసి ఫలం ఇంకా రాలేదు, ఫలం ఇంకా రాలేదు, ఫలం ఇంకా రాలేదు అని నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అయితే నీకు ఫలం వచ్చేది. నువ్వు ఎంత ఎదిగితే అంత త్వరగా నీలో ఫలం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రోత్ ప్రాసెస్లో ఏం చేయాలంటే దేవునితో నువ్వు సహకరించాలి. ప్రభు ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ మన జీవితాలు ఎలవ్ చేస్తున్నాడు, ఏ ఏరియాస్లో మనం సర్దిద్దుకోవాలని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు, ఏ ఏరియాస్లో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ మనం లైన్ చేసుకుంటూ గనక రాకపోతే, ఆ పేషెన్స్ గనక మనలో లేకపోతే మనం ఫ్రస్ట్రేట్ అయ్యి లాభం లేదు. యూ కెన్ నెవర్ ఫ్రస్ట్రేట్ యువర్ గ్రోత్ ప్రాసెస్. ఏమో పిల్లోడు చిన్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, తల్లిదండ్రులు ముద్దు ముద్దుగానే. తర్వాత 4 సంవత్సరాలు ఉంటుంది, ఎట్టగుంటుంది. ఫాస్ట్ గారు నిద్ర లేదండి, రాత్రిపూట ఏడుస్తున్నాడండి, మీకు అర్థమవుతుందా, పద్దాక హాస్పిటల్కి వెళ్ళాలండి. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడని నువ్వు ఫ్రస్ట్రేట్ అయితే లాభమే ఉంది? బిడ్డ ఏడుతున్నాడండి, బిడ్డ ఏడుతుంటే ఏం చేయమంటావు? బిడ్డ ఏడుస్తాడు అంతే. అది గ్రోత్ ప్రాసెస్లో భాగం. ఏం చేస్తావు? వాడు రాత్రిపూట నిద్రపోడు, నువ్వు పడుకోవాలనుకుంటే వాళ్ళు వేసి ఆడుకుంటా ఉంటాడు. అది గ్రోత్ ప్రాసెస్లో భాగం. ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేస్తావు? చచ్చినట్టు దారికి రావాల్సిందే. చెప్పండి, పిల్లోడు దారికి వస్తాడా, నువ్వు దారికి వస్తావా? సో గ్రోత్ ప్రాసెస్ అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ ఫ్రస్ట్రేటింగ్. మనం అనుకుంటాం పిల్లలు పుట్టంగానే పెద్దోళ్ళు అయిపోయి మన చేతికి అందొస్తే ఎంత బాగుండు అని అనుకుంటాం. అట్లా చేతికి అంది రారు. చేతికి అంది రావటానికి 20 సంవత్సరాలు పట్టుద్ది. 20 సంవత్సరాలు ఓపిక ఉందా మీకు? మరి అదంతా లేకుండా పిల్లోడు పుట్టంగానే పెద్దోడు ఎట్టగైపోతాడు? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో గ్రోత్ ప్రాసెస్ అనేటువంటిది ఇట్ ఈస్ టైం టేకింగ్. అది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనకి పేషెన్స్ తప్పదు. ఈ ప్రాసెస్ గుండా మనం వెళ్లాల్సిందే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఈ గ్రోత్ ప్రాసెస్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో దేవుడు మన జీవితానికి ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ చేసిందంతా కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా మనం వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ ఏజ్లో ఒకసారి యవన ప్రాయం దాటిన తర్వాత మనం ఏ సెక్షన్లోకి వెళ్తాం చెప్పండి? గ్రోత్ సెక్షన్లోకి వెళ్తాం. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆ ఎదుగుదల అనేటువంటిది దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఎదుగుదల అనేటువంటిది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉండదు. అవునా కాదా? కొంతమంది త్వరగా దారికి వస్తారు, కొంతమంది త్వరగా దారికి రారు. సో ఇప్పుడు ఏమవుతుంది? గ్రోత్ ప్రాసెస్ ఏమవుతుంది? దేవుడు ఆయన మరుగుజ్జును తయారు చేయడు. నా మాట మీకు అర్థమవుతున్న? మరుగుజ్జు అంటే ఎవరు? ఎదుగుదల లేనటువంటి వ్యక్తి. ఆత్మీయమైనటువంటి మరుగుజ్జులు తయారు చేయడం దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు. సో ఈ ప్రాసెస్లో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గ్రోత్ ప్రాసెస్ కూడా తీసుకెళ్తానే ఉంటాడు. కొంతమంది త్వరగా అందుకుంటారు గ్రోత్ ప్రాసెస్ని, కొంతమంది లేట్ అవుతుంది. అందుకే మీరు దేవుని వాక్యాలను చూస్తే ఒక్కొక్కరికి ఒక టైం ఫ్రేమ్ పట్టింది. అబ్రహాం ఉన్నాడు అనుకోండి, అబ్రహాంకి గ్రోత్ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. మీరు గమనించారా? 25 సంవత్సరాల వయసు అయిన తర్వాత దేవుడు అబ్రహాంని శోధించడం అనేటువంటిది చాలా తగ్గిపోయింది. ఫస్ట్ 25 ఇయర్స్లో అబ్రహాము ఎంత సినారియో గుండా వెళ్ళాడో ఆ తర్వాత సినారియో తగ్గిపోయింది. ఫైనల్గా దేవుడు ఒకే ఒక టెస్ట్ పెట్టాడు. ఎప్పుడు? ఇస్సాకు యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు. ఆ టెస్ట్లో అబ్రహాము సక్సీడ్ అయ్యాడు. సో మీరు గనక గమనిస్తే అబ్రహాం యొక్క లైఫ్లో కనుక మనం చూస్తే 25 ఇయర్స్ పట్టింది ఆయన గ్రోత్ ప్రాసెస్. మోషే యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు పట్టింది? ప్యాలెస్లో పెరిగాడు కదమ్మా, అంత త్వరగా ఎక్కడ వంగుతాడు కదా? ప్యాలెస్లో పుట్టినాడు అంత త్వరగా దారికి వస్తాడా? సో కానీ దేవుడు మోజెస్ని మరుగుజ్జుగా చేశాడు. ఏమన్నా కుదరదు. 80 ఇయర్స్ ఆఫ్ గ్రోత్ ప్రాసెస్ ఇచ్చాడు. ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేస్తావు? అదేంటి ప్రభా, అబ్రహాంకి 25 సంవత్సరాలే కదా,
మరి నాకెందుకు 80 సంవత్సరాలు అంటే? నీకు 80 సంవత్సరాలు పడుతుంది, ఏం చేయమంటావు? దేవుడు అక్కడ ఆయన హైజంప్ చేయడు. ఎన్ని సంవత్సరాలు బట్టినా వెయిట్ చేస్తాడు. ఆ స్టేజ్ నువ్వు దాటకుండా నెక్స్ట్ స్టేజ్లో నువ్వు వెళ్ళావు ఆత్మీయ జీవితంలో. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు 80 సంవత్సరాలు పట్టింది మోషేకి? మీరు జాగ్రత్త గమనించండి. 40 సంవత్సరాల వయసులో మోషే అనుకున్నాడు, ఒక్కొక్క ఐగుప్తీయుడిని లేపేస్తే ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేస్తారు అనుకున్నాడా లేదా? ఆయనకు వచ్చిన ఆలోచన. సో దేవుడు చూపించాడు, ఎరా ఐగుప్తీయులు లేస్తావా అని చెప్పి ఎక్కడ పంపించాడు? అరణ్యంలో పంపించాడు. 40 సంవత్సరాలు మోషే ఏం పని చేశాడు చెప్పండి? గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకున్నప్పుడు ఎవరితో మాట్లాడతాడు? ఆయనకు ఆడియన్స్ ఎవరు? గొర్రెలతో ఇంకేం మాట్లాడతాడు? ఒక టైం వచ్చినప్పుడు కనుక దేవుడు నిలబడన్నాడు, ప్రభా నాకు మాట్లాడటం చేత కాదు. కారణం ఏంటి? మాట్లాడి 80 ఏళ్ళు అయిపోయింది ఆయనకి. ఐగుప్తున్నప్పుడు ప్యాలెస్ ఉన్నప్పుడు బాగానే మాట్లాడగలిగిన వాడే. మోషే మాట్లాడలేని వాడేం కాదు. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు ఈ గ్రోత్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు గొర్రెల దగ్గర పెట్టాడు. గొర్రెలతో 40 సంవత్సరాలు ఉంటే ఇక భాష ఏమొస్తుంది, మాట ఏమొస్తుంది, కల్చర్ ఏమొస్తుంది, లాంగ్వేజ్ ఏమొస్తుంది? వస్తుందా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టుద్ది. అలానే దావీదు యొక్క జీవితంలో చూసుకుంటే దావీదుకి కొంచెం వీళ్ళిద్దరికంటే బెటరు. కారణం ఏంటంటే నేను అనుకుంటాను దావీదుకి దేవుని పట్ల ఉన్న అవగాహన చాలా డిఫరెంట్గా మనకు కనబడతా ఉంటుంది. చాలా చిన్న వయసులోనే దేవునితో అనుసంధానమైనటువంటి వ్యక్తి. సో దావీదు యొక్క లైఫ్లో కనుక మనం గమనిస్తే, జాగ్రత్త గమనించండి, గ్రోత్ ప్రాసెస్ అంటే నా ఉద్దేశము వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారని కాదు. ఫౌండేషనల్ లెవెల్లో దేవుడు ఆ పైన జీవితానికి కావలసినవి ఏవైతే ఆయన కోరుకుంటున్నాడో దానికి తగినటువంటి ట్రైనింగ్ ఆ లెవెల్లో ఇస్తాడు. ఆ మాటకొస్తే గ్రోత్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా. కానీ పర్టికులర్గా ఆ ఏజ్లో మనం చూస్తే గనక దేవుడు స్పెసిఫిక్గా ఇంటెన్స్గా మన గ్రోత్ విషయంలో పనిచేస్తూ ఉంటాడు. అందుకనే దావీదు యొక్క జీవితం కనుక గమనిస్తే 13 సంవత్సరాలు పట్టింది. యోసేపు యొక్క జీవితం కనుక గమనిస్తే 17 సంవత్సరాలు పట్టింది. ఆయన 13-14 సంవత్సరాల వయసులోనే దేవుడు ఆయనకి ఫ్యూచర్ చూపించాడు, డెస్టినీ చూపించాడు. ఏంటి ఆ డెస్టినీ? ఒక రోజున కుటుంబస్తులందరూ కూడా నీ ముందు మోకరిల్లుతారు. ఆ రోజు ఆ పాయింట్ యోసేపు చెప్పినప్పుడు వాళ్ళందరూ అఫెండ్ అయ్యారు. అందుకనేగా పగబట్టింది. కానీ దట్ ఈస్ హిస్ డెస్టినీ. దేవుడు ఆ డెస్టినీ ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆల్మోస్ట్ ఇట్ టుక్ 17 years ఆ డెస్టినీ వైపు యోసేపు అడుగులేయటానికి. కాబట్టి నేను ఏమంటానంటే దేవుని వాక్యంలో దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. దేవుడు ఎప్పుడు మనల్ని షార్ట్ కట్స్లో నడిపించడు. దేవుడు మనల్ని మరుగుజ్జులుగా కూడా ఉండటానికి ఇష్టపడ్డాం. సో ఆబ్వియస్గా మన అందరి జీవితాల్లో కూడా ఈ ఫేజ్ ఆఫ్ టైం మనకుంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో కానీ, మన ఫిజికల్, మన ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ, మన కెరీర్ ఇష్యూలో కానీ, వీటన్నిటిలో కూడా దేవుడు ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. యూజిన్ పీటర్సన్ అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. జాగ్రత్త గమనించండి. ఆల్ ద వాటర్ ఇన్ ద ఓషన్ కెనాట్ సింక్ ఎ షిప్. ఒక ఓడ సముద్రంలో వెళ్తుంది అనుకోండి, ఓడ చుట్టూతో ఏముంది? చాలా వాటర్ ఉంది. కానీ ఆ వాటరు నిజంగా ఓడని ముంచగలుగుతా? ముంచలేదు. అన్లెస్ ఆ ఓడ గనక ఆ నీళ్లు లోపలికి రావటానికి అవకాశం ఇచ్చిందా. ఒక చిన్న హోల్ పడి గనక ఇఫ్ ద సీ వాటర్ గనక లోపలికి రావటం మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓడ మునిగిపోద్ది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకము మన చుట్టూతా ఉన్నప్పుడు నువ్వు ఎంతగా లోకము నుండి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావో నీ జీవితం అంత అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది.
ఓడను ముంచేది సముద్రం కాదమ్మా, గుర్తుంచుకోండి. ఓడ మునిగేది తనని బట్టే. నీ జీవితం పాడయ్యేది లోకాన్ని బట్టి కాదు, నీ జీవితం పాడయ్యేది నిన్ను బట్టే. యు నీడ్ టు అండర్స్టాండ్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు లోకం నీ చుట్టూతానే ఉంటుంది. ఏమా, ఓడ జీవితం అంతా ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. కానీ సముద్రంలో ఉండాల్సిందే, సముద్రంలో ప్రయాణం చేయాల్సిందే. కానీ ఓడను ఏ రకంగా డిజైన్ చేశాడు? సముద్రంలో తేలేటట్టు డిజైన్ చేశారా? సముద్రంలో మునిపెట్టే డిజైన్ చేశారా? కానీ సముద్రంలో తేలాల్సినటువంటి ఓడ సముద్రంలో మునగటానికి కారణం ఏంటి? అది ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లోకాన్ని డిఫెండ్ చేయటం మానేసింది, లోకాన్ని అడ్డుకోవటం మానేసింది, ఆ లోకాన్ని లోపలికి తీసుకురావటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ లోకం అనేటువంటి లోపలికి వచ్చిందో ఆబ్వియస్గా నీ జీవితం మునిగిపోతుంది. సో నెవర్ బ్లేమ్ ద ఓషన్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద షిప్, యూ హ్యావ్ టు బ్లేమ్ ద షిప్. ఓడ మునిగిపోవటానికి సముద్రాన్ని బ్లేమ్ చేసి లాభం లేదమ్మా. నీ జీవితం పాడవటానికి పక్కనోడిని బ్లేమ్ చేసి కారణం లేదు. నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి. నీ జీవితాన్ని పాడవటానికి నువ్వే కారణం. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓడ సముద్రంలో తేలినంత కాలం దానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే సముద్రంలో అది ప్రయాణం చేయాల్సిందే. నువ్వు నేను ఈ లోకంలో పుట్టాం, ఈ లోకంలో మనం పెరుగుతాం, చచ్చేంత వరకు ఈ లోకంలో ఉండాల్సిందే. ఈ లోకాన్ని నువ్వు నేను తప్పించుకోలేం. సో ఈ గ్రోత్ ప్రాసెస్లో ఈ లోకాన్ని నీ జీవితంలోకి తేనంత వరకు కూడా నీ జీవితం నిరాఘాటంగా వెళ్తుంది. ఎప్పుడైతే స్లోగా చిన్న చిన్న లీక్స్ వస్తాయో, చిన్న చిన్న కన్నాలు ఏర్పడతాయో, చిన్న చిన్న సందులను నువ్వు ఏర్పాటు చేస్తావో, ఆ సందుల్లోండి లోకం ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తుందో నీ పతనం ప్రారంభమైనట్టే. ఎవరిని బ్లేమ్ చేస్తావు? నీ జీవిత పతనానికి ఎవడు బ్లేమ్ చేస్తావమ్మా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవడు కారణం? నువ్వే కారణం. నువ్వు ఎలా చేసావంతే లోకం లోపల రావటానికి. నువ్వు కన్నం పెట్టుకొని కూర్చున్నావు. ఎందుకు నువ్వు బాగు చేసుకోవాలని ఓడని? ఒక పక్కన లోకము నీ జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? నువ్వు ఎందుకు దాన్ని అరెస్ట్ చేయలేదు? ఎందుకు నువ్వు దాన్ని బాగు చేసుకోలేదు? దాన్ని వదిలిపెట్టావు గనక ఒకానొక దినమున ఈ ఓడ మునిగిపోయింది. ప్రాబ్లం ఏంటంటే వెంటనే మునగదు ఓడ, కొంత టైం పట్టుద్ది. ఏమో వెంటనే మునిగిపోతా ఓడ? టైం పట్టుద్ది. దేవుడు ప్రతి ఒక్కడికి టైం ఇస్తాడు. ఆ టైంలో కనుక నువ్వు సరి చేసుకోకపోతే ఆబ్వియస్గా నీ జీవితం దుంపనాశనం అయిపోద్ది. నోబడీ కెన్ ప్రొటెక్ట్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది గ్రోత్ ప్రాసెస్లో భాగం. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఈ 4 స్టేజెస్లో కూడా నేను దావీదు యొక్క జీవితాన్ని చూపిస్తున్నాను. ఎందుకో మరి దావీదుని దేవుడు ఎందుకు ఆ రకంగా పెట్టాడా, లేదంటే నేను అట్లా చూస్తున్నానో నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ హౌ డేవిడ్స్ లైఫ్ అనేటువంటిది మన ముందు కనపడుతుందో. జాగ్రత్తగా గమనించండి. నేను లాస్ట్ టైము 20 సంవత్సరాల వయసులోపు ఉన్నప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాను. దావీదు యొక్క జీవితంలో తన స్ట్రెంగ్స్ ఏంటి అనేటువంటివి ఐడెంటిఫై చేయాలి. చెప్పానా నేను మీకు? సో యవనస్తులారా, కనీసం ఈ వారం మీరు హాస్టల్కి వెళ్ళి మీ స్ట్రెంగ్స్ ఏంటి చూసుకున్నారా? మీకు దేవుడు ఏం టాలెంట్స్ ఇచ్చాడు చూసుకున్నారా? ఏం చూసుకుంటారు? వస్తారు, వెంటనే వెళ్ళిపోతున్నారు మీరు. అవునా? లేదు, వర్క్ చేయండి అమ్మా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దేవుడు మీకు ఇచ్చిన స్ట్రెంగ్స్ ఏంటి, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ ఏంటి. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఏంటో తెలుసా మతలబు? నీ గ్రోత్ ప్రాసెస్ అనేటువంటిది నీ టాలెంట్స్ బట్టి కాదు. నాతోనే ఉన్నారా లేదా? మనమేమనుకుంటున్నాం, ప్రభా నువ్వు నాకు ఈ స్ట్రెంగ్త్ ఇచ్చావు కదా, నాకు ఈ టాలెంట్ ఇచ్చావు కదా, కాబట్టి ఈ టాలెంట్ వాడుకొని నన్ను నువ్వు వాడేసుకుంటావా అంటే అది కాదు.
దేవుడు వాడుకునేది, దేవుడు నువ్వు ఎదగాలనుకున్నది నీ స్ట్రెంగ్స్లో కాదు, నీ వీక్నెస్లో, నీ ఫెయిల్యూర్లో. 20 సంవత్సరాల్లోపు నీకు ఎంత టాలెంట్ ఉన్నా 20 సంవత్సరాల తర్వాత బయటపడేది నీ వీక్నెస్, నీ స్ట్రెంగ్త్ కాదు. దీనికి పక్కా ఉదాహరణ ఎవరంటే అమ్మా దావీదు. చూడండి దావీదు, అందుకే నేను ఈ రెండు మీ పక్క పక్కన పెట్టాను. దావీదు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి చూడండి. 1 సమూయేలు గ్రంథం నేను ఆల్రెడీ అక్కడ మీకు పెట్టాను. చిత్తగించుము కదా, ఆల్రెడీ లాస్ట్ టైం ఇది మీకు చెప్పాను నేను. బెత్లెహీమీడైన యెషై యొక్క కుమారులో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపస్నై ఉన్నాడు. ఒక్క క్షణం ఆగండి. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణమైన దావీదుని రాజుని చేసిందా? మాట్లాడరే, చెప్పండి. ఉన్నాయా స్ట్రెంగ్స్? మనమేమనుకుంటున్నాం, అమ్మా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్ బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్ట్రెంగ్త్ని బట్టి ఆయన నేను వాడుకోడు. యు నీడ్ టు అండర్స్టాండ్. గ్రోత్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా? నీ స్ట్రెంగ్త్లో నువ్వు దేవుని కొరకు చేసేది దేవునికి అక్కర్లేదు. దేవుడు నీకు బలాలు ఇచ్చాడు, దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, కానీ నీ బలముతో నీ తలాంతుతో నువ్వు చేసేది అది కాదు దేవుని సేవ అంటే. అది కాదు దేవుడు వాడుకునేది. నువ్వు చేయలేనిదేదో అది దేవుడు వాడుకుంటాడు. నాతో పాటు ఉన్నారా లేదా? అర్థమవుతుందా? దేవుడు ఆయన వాడుకునేది నీ టాలెంట్ని కాదు, దేవుడు వాడుకునేది నీ వీక్నెస్ని, దేవుడు వాడుకునేది నీ ఫెయిల్యూర్ని. అది గ్రోత్ ప్రాసెస్ అంటే. కారణం ఏంటంటే అతి త్వరలో దావీదు గుర్తించాడు. ఏం గుర్తించాడు? తనకున్న స్ట్రెంగ్స్ ఏవి తన జీవితంలో ఉపయోగపడలేదు. చూడండి 21వ అధ్యాయంలోనే, 16 అధ్యాయులు ఈ మాట చెప్పాడా? 21వ అధ్యాయం అంటే మధ్యలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 4 అధ్యాయాలు. అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ పరిస్థితి ఏం చూడండి. దావీదు మన మాట ఎప్పుడైనా ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడుతున్నాడు. అమ్మా నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది అంటారు, రే మందిరంలో ఉన్నావు అబద్ధం ఆడమాక అంటే. కనీసం వాడి ఉద్దేశం ఏంటంటే బయట నువ్వు పెట్టుకుని నువ్వు అబద్ధం ఆడతావు, నీ మాటకు నమ్మకం లేదు, కనీసం మందిరంలో ఉన్నావురా కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాం. లేదంటే పాస్టర్ గారి దగ్గర వచ్చావనుకో ఏమంటారు, రే పాస్టర్ గారు ముందు ఉన్నావురా మాట్లాడరా, ఏమంటావు? నిజం అంటే ఆడు బయట మాట్లాడితేనే అర్థం. నా మాట మీకు అర్థమవుతున్నా? నువ్వు బయట నిజం మాట్లాడాడు అనుకో, పాస్టర్ గారు ముందు ఉన్నప్పుడు నువ్వు నిజం మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు నిజమే మాట్లాడతావు. ప్రాబ్లం బయట నువ్వు అబద్ధం ఆడతావు కనుక కనీసం పాస్టర్ గారు ముందు నిలబడినప్పుడు ఏమనుకుంటావు? అరే పాస్టర్ గారు ముందే నిజం చెప్పరా, ఈ డైలాగులు కొడతా ఉంటాం. అర్థమవుతుందా? మన మాట చెప్పాలంటే దావీదు దేవుని యాజకుని ముందు, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడాడు. ఏం అబద్ధం ఆడాడు చెప్పండి? సౌలు తను పంపించాడా? స్పెషల్ మిషన్ మీద పంపించాడా? తనకేమైనా స్పెషల్ మిషన్ అప్పగించాడా? దావీదు ఏమన్నాడు? దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో చెప్పవద్దను. అవుట్ రైట్గా దావీదు అబద్ధం ఆడాడు. దేవుని సేవకునితో అబద్ధం ఆడాడు, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడాడు. దేనికి అబద్ధం ఆడాడు? భయపడ్డాడు. మరి ఆయన గురించి రాయబడిన విషయం, ఈయన సూర్యుడు వీరుడు కదా, గొలియాతును చంపిన సూర్యుడు కదా, మరి ఎందుకు భయపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? నీ శూరత్వం, నీ వీరత్వం అనేటువంటి నీ జీవితానికి గ్రోత్ ప్రాసెస్ ఉపయోగపడదండోయ్. దేవుడు వాడుకునేది నీ శూరత్వాన్ని, నీ వీరత్వాన్ని కాదు. ద మూమెంట్ యూ కమ్ టు యువర్ సెన్సెస్, వేర్ యూ రికగ్నైజ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ యువర్ వీక్నెస్, దట్ ఈస్ వెన్ గాడ్ బిగిన్స్ టు యూజ్ యూ. నేను ఎంత పనికిరాని వాడినో నేను గుర్తించిన రోజున దేవుడు నన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నాకేం తక్కువ అని అనుకున్నంత కాలము దేవుడు నేను వాడుకోడు.
గాడ్ డస్ నాట్ యూస్ యూ. హీ డజంట్ యూస్. సో ఇప్పుడు ఎదుగుదలంటే ఏంటి? చెప్పండి, ఎదుగుదలంటే ఏంటి? మీకు సంగతి చెప్పనా? పిహెచ్డి చేసిన తర్వాత కనుగొనేటువంటి గొప్ప విషయం ఏంటంటే, మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అర్థమవుతుందా? గ్రోత్ ప్రాసెస్ అసలు విషయం ఏంటంటే, నేను చేయగలను, నాకేం పర్వాలేదు, నాకు ఇది సాధ్యమవుతుంది అని నీ నోట్లోండి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఎదగలేదు, ఎదుగుదల లేదు. దేవుడు నీకు ఎదుగుదల తీసుకొని రాడు. ఆయన నీలో ఎదుగుదల తీసుకొని రావాలంటే ముందు ఏం చూడాలి? ఆయన నీ చేతకానితనాన్ని చూడాలి, నీ శక్తి లోపాన్ని నువ్వు చూడాలి. నీ ఫెయిల్యూర్ నిన్ను చూసినప్పుడు దట్స్ వేర్ యు బిగిన్ టు రియలైజ్ ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కారణం ఏంటంటే, గ్రోత్ ప్రాసెస్లో దేవుని సహాయం లేకుండా నీవు ఎదగలేవు. కాబట్టి దేవుని సహాయం నాకు కావాలి అని గుర్తించకుండా నువ్వు ఎట్లా ఎదుగుతావు? దేవుని సహాయం కావాలని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? నీ బలములోనా, నీ బలహీనతలోనా? చెప్పండి, దేవుని సహాయం కావాలని ఎప్పుడు మనం గుర్తిస్తాం? నువ్వు బాగా చదివేవాడు అనుకో, యూ డోంట్ కేర్ అబౌట్ ద ఎగ్జామ్. ఎవడు ఎగ్జామ్ గురించి భయపడతాడు? సగం సగం చదివేటాడు. బాగా చదివేవాడు ఏం చేస్తాడు? ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్తో వెళ్తాడు. సో వాడెక్కడ కూడా బాగా చదివేవాడు నాకు హెల్ప్ కావాలి, నాకు ఎవడైనా హెల్ప్ చేస్తాడా, నాకు ఎవడో చిట్టి ఇస్తాడా అని వాడు చూడడు. కారణం ఏంటి? వాడు బాగా చదివాడు. ఇప్పుడు హెల్ప్ ఎవరికి కావాలి? చదవనోడికి. అతను హెల్ప్ తీసుకోమని కాదు, ఎగ్జామినేషన్ హెల్ప్ తీసుకోమాకండమ్మా, ఎగ్జామ్ ముందు హెల్ప్ తీసుకోండి. అర్థమవుతుందా? మీ రూమ్మేట్స్ బాగా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పించుకోండి, అంతేగాని ఎగ్జామినేషన్లో ఎవడో హెల్ప్ చేయమాకండి. రైట్? సో మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రోత్ అనేటువంటి స్టార్ట్ అయ్యేది నీ బలహీనతలో, నీ బలంలో కాదు. దేవుడు నీకెన్ని బలాలు ఇచ్చినా, దేవుడు నీకెన్ని టాలెంట్స్ ఇచ్చినా, అక్కడ దేవుడు ఎప్పుడు నేను వాడుకోడు. వెన్ యు బిగిన్ టు సీ యువర్ ఫెయిల్యూర్, వెన్ యు బిగిన్ టు సీ యువర్ వీక్నెస్, నీ బలహీనత నీకు అర్థమవటమే నీ ఎదుగుదలలో మొదటి విషయం. నాకేం పర్వాలేదు, నేను చేయగలను, నేను ఏమన్నా చేయగలను అని నువ్వు అనుకున్నంత కాలం నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. గ్రోత్ విల్ నెవర్ హ్యాపెన్. ఇంత బలము కలిగిన దావీదు, గొలియాతును చంపిన దావీదు భయపడిపోయాడు, అబద్ధమాడేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన కృపలో నా బలహీనతను తీసుకొని, నా ఫెయిల్యూర్ని తీసుకొని ఆయన వర్క్ చేయటం మొదలు పెడతాడు. దట్ ఈస్ ద గ్రోత్ ప్రాసెస్. మనకి బలాన్ని ఇచ్చినవాడు దేవుడే, మనకి తలాంతునిచ్చేవాడు దేవుడే. కానీ దేవుడు వాడుకునేది మన బలాన్ని, మన తలాంతుని కాదు. మన బలహీనతను ఆయన సరిచేసి, మన బలహీనతలో మనల్ని ఎదిగింపచేసి, ఆ బలహీనతలో దేవుడు మనం ఎదిగేటట్టుగా చేయటమే గ్రోత్ ప్రాసెస్. ఆత్మీయమైన ఎదుగుదలంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు మేము వాడేసుకోవటం కాదు ఆత్మీయ ఎదుగుదలంటే. ఆత్మీయ ఎదుగుదలంటే మీలో ఉన్న బలహీనతను మీరు గుర్తించగలగటం. ప్రభువా, ఇది నా బలహీనతని దేవుని దగ్గర పెట్టి సరి చేసుకోవటం, అది ఆత్మీయ ఎదుగుదలంటే. ప్రభువా, నేను అందగాని, నేను రూపస్ని, నేను బలవంతుడిని, నేను యుద్ధశాలని, నేను కరేజస్, నన్ను వాడుకో, అది కాదు గ్రోత్ అంటే. దట్ ఈస్ నెవర్ గ్రోత్. గ్రోత్లో మనం చేయాల్సిన ఏంటంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ వీక్నెస్ అండ్ యువర్ ఫెయిల్యూర్. దట్ ఈస్ వేర్ యూ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడ బలహీనుడవో అక్కడ దేవుని బలము నిన్ను సప్లిమెంట్ చేస్తుంది. నువ్వు ఎక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావో అక్కడ దేవుని బలం వచ్చి నీకు సప్లిమెంట్ చేస్తుంది. అప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదుగుతావు. సో ఈ వయసులో దేవుడు ఏం చేస్తాడు?
ఎదుగుదల తీసుకొస్తాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో గ్రోత్కి కావాల్సినటువంటి సర్కమ్స్టాన్సెస్ని ఆయన అరేంజ్ చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సపోజ్ మనం ఒక నాటిక వేస్తున్నాం అనుకోండి, నాటిక అనేటువంటిది సీన్ బై సీన్ వెళ్తుంది. ఒక సీన్లో కుర్చీ వచ్చి ఉంటుంది, ఒక సీన్లో మైక్ వచ్చి ఉంటుంది, ఒక సీన్లో ఏం ఉండదు. అంటే దాన్ని బట్టి ఏంటి, సీన్ ఎట్లా తయారు చేస్తారు మీరు? ఆ సీన్లో ఎటువంటి వాతావరణం కావాలో ఆ వాతావరణం సెట్ చేసి ఆ సీన్ అనేటువంటి ప్లేన్ చేస్తాం. జీవితం కూడా అంతే. మనకి ఎటువంటి ఎదుగుదల కావాలో ఆ ఎదుగుదల కావాల్సిన సీన్ని దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వర్క్ ప్లేసెస్లో క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవుతావు? ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవడానికి లేదు. దేవుడు నిన్ను ఏ సీన్లో పెట్టాడో ఆ సీన్ను నీ గ్రోత్ ప్రాసెస్కి ఉపయోగకరమైనది. దాన్ని నువ్వు ముందు యాక్సెప్ట్ చేయి. దావీదు యొక్క జీవితం కనుక మీరు గమనిస్తే 4 రకాలైనటువంటి సీన్స్ దేవుడు క్రియేట్ చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదు ఎదుగుదలలో ఎన్ని సీన్స్ ఉన్నాయి చెప్పండి. అంటే 4 రకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదు నడిపించాడు. మొట్టమొదటి సీన్ ఎక్కడ చెప్పండి? పొలంలో ఏం చేశాడు ఆయన? గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకున్నప్పుడు ఆ అనుభవం దావీదుకి ఎట్లా ఉపయోగపడిందా లేదా? ఆ స్టేజ్ దావీదుకి ఎట్లా ఉపయోగపడింది? చాలా కీర్తనలు గొర్రెలు కాసుకునేటప్పుడు ఆయన రాశాడు. అది ఒక ఫేజ్. తర్వాత దేవుడు సీన్ ఎక్కడ తీసుకొచ్చాడు? ప్యాలెస్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్యాలెస్లో దావీదు యొక్క పోర్షన్ ఏంటి? టాలెంటెడ్ మ్యూజిషియన్. మనం ఏమనుకోవడం తెలుసా? ఇంకా ప్యాలెస్లో మ్యూజిషియన్ జాబ్ రాగానే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం. హలో, నీ లైఫ్ సెటిల్ అవ్వాలా? నీ లైఫ్ బిగిన్ అయింది. మనం ఏమనుకోవడం తెలుసా? గవర్నమెంట్ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయింది, పెళ్ళి అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోయింది. హలో, నీ లైఫ్ సెటిల్ అవ్వాలా? నీ లైఫ్ బిగిన్ అయింది. అర్థమవుతుందా? టాలెంటెడ్ మ్యూజిషియన్గా ఇప్పుడు ప్యాలెస్లో ఏమైంది? మనమైతే ఏమనుకునేవాళ్ళం? ఎంతండి ప్యాకేజ్? అమ్మో నెలకింత. అబ్బో రాజుగారి దగ్గర, అబ్బో ఏమున్నాయండి ఇంకా రాజుగారి దగ్గర భోజనం చేయొచ్చంట. ఇవన్నీ ఏంటి? ఎక్స్ట్రా బెనిఫిట్స్. మనం ఏమనుకుంటాం? లైఫ్ సెటిల్ అయిపోయింది. అమ్మాయి కూడా లైఫ్ సెటిల్ అవ్వలేదురా, ప్రారంభించాడు దేవుడు లైఫ్ అక్కడ. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వచ్చింది? నెక్స్ట్ సీన్ ఎక్కడికి వచ్చింది? ప్యాలెస్లోనే. మంచి జాబే, మంచి ప్యాకేజే, మంచి రెస్పాన్సిబిలిటీనే, కానీ అది ఎండ్ కాదు. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అయింది. ఎక్కడికి? ముందే మ్యూజిషియన్ అయ్యాడు, ఆ తర్వాత ఏమయ్యాడు? గొలియాతు మీద ఫైట్ చేసేటువంటి. సో దావీదుని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? బ్యాటిల్లో పెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుందా? చూడండి, ఒక్కొక్క స్టేజ్లో దేవుడు ఒక్కొక్క సర్కమ్స్టెన్స్, ఒక్కొక్క సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సీన్స్ అన్నిట్లో కూడా దావీదు యొక్క ఎదుగుదల అనేటువంటిది మనకి స్పష్టంగా కనబడుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, బ్యాటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు దావీదు ఏమయ్యాడు? సూర్యుడు గల యోధుడు. లైఫ్ సెటిల్ అవ్వలే. కారణం ఏంటి? ఇది కూడా ఉపయోగమే. దేనికి? ఈయన ఫ్యూచర్ కింగ్. ఆ మాట మీకు అర్థమవుతుందా? గొలియాతుని ఫైట్ చేసినప్పుడు బహుమానంగా రాజు ఏమిచ్చాడు? అమ్మాయిని ఇచ్చాడు. మనమేమనుకున్నాం? ఇంకేమండి, రాజుగారికి అల్లుడైపోయాడు, పంట పండిపోయింది, దావీద్ది లైఫ్ ఏమైంది? సెటిల్ అయింది. నేను అంటాను, క్రైస్తవులారా ఈ మాట మాట్లాడమాకండి. ఏ మాట? సెటిల్మెంట్ అనే మాట మాట్లాడమాకండి. మన లైఫ్ సెటిల్ కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం సెటిల్ కాదు. మనం ఎదుగుతూనే ఉంటాం. నా మాట మీకు అర్థమవుతుందా? మన ఎదుగుదల ఆపుతే కదమ్మా సెటిల్మెంట్ అవ్వడానికి. నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు? నువ్వు సెటిల్ అవ్వవు. నీ గ్రోత్ ప్రాసెస్ ఇంకా బోల్డ్ ఉంది. మనం ఏమనుకుంటామంటే జాబ్ రాగానే సెటిల్ అయిపోయింది అనుకుంటున్నాం, ఇదిగో ప్యాకేజ్ రాగానే సెటిల్ అయిపోయింది. ఏం సెటిల్ అయ్యింది? అది నీ జీవితానికి ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది నువ్వు ఎదగాల్సింది, ఇంకా చాలా ఉంది నువ్వు సాధించాల్సింది. అప్పుడెక్కడైపోయింది జీవితం?
దేవుడు అంత ఈజీగా పెట్టాడుకున్నావు జీవితాన్ని. లైఫ్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూ థింక్ ఇట్ ఈస్. ఆ తర్వాత దేవుడు ఎక్కడ షిఫ్ట్ చేసాడు సీన్ని? అరణ్యం. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల అరణ్యం. ఒక అద్భుతమైన విషయం మీరు గమనిస్తే దావీదు యొక్క జీవితంలో, అమ్మా ఇది నాకు హైలైట్ అనిపించింది. పరిశుద్ధాత్ముడు కూడా అద్భుతంగా రాయించాడు ఈ 2 విషయాలు. దావీదు యొక్క జీవితంలో కింగ్గా తాను ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి ఏది ఉపయోగపడింది? తన సాంగ్ రైటింగ్ ఎబిలిటీనా? తన యొక్క టాలెంటెడ్ మ్యూజికల్ టాలెంటా? లేదంటే గొలియాతో తాను ఫైట్ చేసినటువంటి కరేజియస్ ఫైటా? లేదంటే విల్డర్నెస్లో దేవుడు అతని యొక్క క్యారెక్టర్ని మౌల్డ్ చేసిందా అని గమనిస్తే విల్డర్నెస్లో అతని క్యారెక్టర్ని మౌల్డ్ చేసింది. అది యాక్చువల్గా దావీదుని ఒక క్రైస్తవుడు తయారయ్యేదమ్మా శ్రమలలో. ఒక క్రైస్తవుడు తయారయ్యేది ఎడారిలో. మనమేమనుకుంటాం? ప్యాలెస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, అంతేనా? క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? ప్యాలెస్లోనా ఉండాల్సింది? ప్యాలెస్లో ఉంచుతాడులే అమ్మా దేవుడు, ఆయన ఉంచాలనుకుంటే ఉంచుతాడు. ఎవరిష్టం అది? నువ్వు ఏ జాబ్ చేయాలో ఎవరిష్టం అది? నీ కెరీర్ ఎవరిష్టం? దేవుడు డిజైన్ చేస్తాడు. దేవుడు ఆయన సక్సెస్ ఆయన ఇస్తాడు. నువ్వెందుకు కంగారు పడతావు? బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఒక్కొక్క సీను, ఒక్కొక్క సర్కమ్స్టెన్స్ దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. మీరు కనుక గమనిస్తే దావీదు యొక్క జీవితంలో హైలైట్ ఏంటో చెప్పనా నేను మీకు. 2 సార్లు దావీదు యొక్క జీవితం గురించి ఒక ఇన్సిడెంట్ రాయబడింది. ఒకే ఇన్సిడెంట్ 2 సార్లు జరిగింది. అంటే ఒక ఇన్సిడెంట్ 2 సార్లు రాయబట్టం కాదు, ఒకేలాంటి ఇన్సిడెంట్ 2 సార్లు జరిగింది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తారు. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో చూస్తారు. మీరు తర్వాత ఇంటికెళ్ళి చూడండి. నాకు అర్థం కాదు ఎందుకు దేవుడు ఒకే పరిస్థితి గుండా దావీదుని 2 సార్లు నడిపించాడు. ఏంటా 2 సార్లు? 2 సార్లు కూడా దేవుడు దావీదుకి సౌలుని అందుబాటులో తీసుకొచ్చాడు. పక్కన ఉన్న వాళ్ళు సలహా ఇచ్చారు, అనా ఇది దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం? సౌలుని చంపటం దేవుని చిత్తం. నీ శత్రుని దేవుడు అప్పగించేశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమండి నేను అనుకుంటున్నానండి ఇది మీ పర్ఫెక్ట్ సరిపోద్దండి, జాగ్రత్త అటువంటి సలహాలతో. పర్ఫెక్ట్గా సరిపోద్ది అనుకో, అక్కడ దేవుడు పర్ఫెక్ట్గా సరిపెట్టేదాకా. అర్థమైందా? ఇది సరిపోతా లేదా ఎవరు చెప్పాలి? నీ నాలెడ్జ్ సరిపోదు. దావీదు పక్కనే ఉన్నారు తోటి బిలీవర్సే, తోటి యోధులే. వాళ్ళు ఏమన్నారు? దావీదు ఇది పర్ఫెక్ట్ టైం. దేని కొరకు? సౌలు దేవుడే నీకు అందుబాటులో తీసుకొచ్చాడు. మళ్ళీ దేవుని చిత్తాన్ని కలిపేస్తారు వీళ్ళు. అమ్మా నేను గురించి ప్రార్థన చేశానమ్మా, దేవుడు నాకు చెప్పేశాడు. ఏం చెప్పేది? నీకు నా గురించి నాకు చెప్పాలి, నీకు చెప్పడం ఏంటి? దేవుడు మళ్ళీ మీడియేటర్ కావాలంటే నాకు నీకు మధ్యలో మాట్లాడరేటమ్మా. నా గురించి దేవుడు ఎవరితో చెప్తాడు? నాతో దేవుడికి ఏమన్నా ఆయనకి బ్రేక్ వచ్చిందా ఏంటి? బ్రేకప్ అయిందా? పక్కన పిలిచి మన ఏదో నీ మీద అలిగాను రా బాబు, నీతో నేను మాట్లాడను కాబట్టి వీడి ద్వారా నీతో మాట్లాడతాను. అవసరమా దేవునికే? జాగ్రత్త. దావీదు హీ నోస్ ఏది దేవుని చిత్తం సరైందో తెలుసు ఆయనకి. మీరు గమనిస్తే 2 ఇన్స్టెన్సెస్లో కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత సౌలు యొక్క రియలైజేషన్ చూడండి మీరు. 24వ అధ్యాయంలో 20వ వచనం. సౌలు అన్నాడు ఈ మాట, దావీదు అనలా. ఏమన్నా చూడండి, నిశ్చయముగా నీవు అమ్మమ్మమ్మమ్మ. అసలు సౌలు జీవితం అంత ఇదే కదమ్మా. దేవుడు ఎప్పుడు చెప్పాడు? సమూయేలు ద్వారా ఎప్పుడు చెప్పాడు సౌలుకి? దేవుడు తన చిత్తానుసారుణ్ణి
కనుగొన్నాడు, సౌలా నీ పని అయిపోయింది. అప్పుడు గనక సౌలు, ఓకే ప్రభా, నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు, నన్ను ఏం చేయమంటావు అంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేశాడు? పగబట్టాడు. ఎవరి మీద పగబట్టాడు? దావీదు మీద పగబట్టాడు. దేని కొరకు పగబట్టాడు? సింహాసనం కాపాడుకోవాలని పగబట్టాడు. సౌలా, ఎంత పిచ్చోడివి! దేవుని ప్రణాళికను పక్కన పెట్టి నీ సామర్థ్యముతో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలవా? ఇంపాసిబుల్. ఈ జీవితం హ్యాండిల్ చేయటం నీకు చేత కాదు. నీవు ఎంత త్వరగా దాన్ని గుర్తిస్తే నువ్వంత జ్ఞానివి. జ్ఞానం అంటే ఏంటి చెప్పనా అమ్మా? జ్ఞానం అంటే ఏంటి చెప్పనా? నాకు చేతనైద్ది అంటాం కాదు, నాకు చేత కాదు అంటాం జ్ఞానం. ఎవడు బాగుపడతాడు తెలుసా? నాకు చేతనైద్ది అనుకున్నాడు బాగుపడ్డు, వాడు అహంకారం అవుతాడు. నాకు చేత కాదు ప్రభా, నువ్వు సహాయం చేస్తావా అన్నోడు వృత్తిలోకి వస్తాడు. దట్ ఈస్ హౌ గ్రోత్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఈ సంగతి సౌలు ఎప్పుడో గ్రహించుంటే ఇంత టైము, ఇంత ఎఫర్ట్ వేస్ట్ అయి ఉండేది కాదు. ఇప్పుడు ఏమన్నా చూడండి, నిశ్చయముగా నీవు రాజువగదనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడనియు నాకు తెలియను. స్ట్రైట్ ఫార్వర్డ్ 26వ అధ్యాయం కూడా వచ్చేసేయండి. 26వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఇదే సంఘటన మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు దావీదు యొక్క రెస్పాన్స్ చూడండి. 6వ వచనంలో అద్భుతంగా 10వ వచనంలో అద్భుతంగా దావీదు మాట్లాడతాడు. ఆయన పర్స్పెక్టివ్ చూడండి. ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నీకు చక్కగా సౌలుని అప్పగించాడు దేవుడు, ఇక సౌలుని చంపేసి నువ్వు రాజు అయిపోవచ్చు అంటే, అప్పుడు ఏమన్నాడు దావీదు? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. కిందకి వెళ్ళిపోండి. 25వ వచనం సౌలు యొక్క రెస్పాన్స్ చూడండి. అందుకు సౌలు, దావీదా, నాయన నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనేను. అక్కడ చూడండి, చక్క మాట ఉంటుంది. అప్పుడు దావీదు తన మార్గంన వెళ్ళిపోయాను, సౌలును తన స్థలం తిరిగి వచ్చాను. ఈ సంఘటన జరిగిన తర్వాత సౌలు మరి ఇంకెన్నడూ దావీదుని తరవలేదు. సో ఇప్పుడు దావీదులో సౌలు చూసింది ఏంటి? దావీదు యొక్క ఎబిలిటీనా, దావీదు యొక్క క్యారెక్టరా? నువ్వు గ్యారంటీ రాజు అవుతావు. ఎవరన్నారు ఈ మాట? నీ ఫ్రెండ్ కాదు. నీ ఫ్రెండ్ అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎవరన్నాడు? ఎప్పుడన్నా నీ శత్రువు నీ ముందు నిలబడి నీవు గ్యారంటీ వృద్ధిలోకి వస్తావు అని ఎప్పుడన్నా అన్నారా? శత్రువు గుర్తిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు దావీదును తరిమినటువంటి వాడు ఫైనల్గా హీ కేమ్ టు ద కంక్లూజన్. ఏంటో తెలుసా కంక్లూజన్? నీవు రాజు అవుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు గొప్పవాడు అవుతావు. దేని బట్టి అయింది ఇది? దావీదు బ్రహ్మాండంగా గిటార్ ప్లే చేయటాన్ని బట్ట? దావీదు బ్రహ్మాండంగా గొలియాతుని చంపటాన్ని బట్ట? దేని బట్టి అయింది? ఇట్ ఈస్ ద క్యారెక్టర్. అమ్మా జాగ్రత్తగా గమనించండి. ఈ గ్రోత్ ప్రాసెస్ దేవుడు మనకి పెడతాడు. అది ఎన్ని సంవత్సరాలైనా, అది 13 సంవత్సరాలు చేసుకుంటావా నీ చేతిలో ఉంది, 17 సంవత్సరాలు చేసుకుంటావా నీ చేతిలో ఉంది, 25 సంవత్సరాలు చేసుకుంటావా నీ చేతిలో ఉంది. నేను ఇంకో మాట కూడా చెప్తాను వినండి, అసలు మాట చెప్తాను వినండి. ఇప్పుడు మనకి ప్రపోర్షన్ అంత లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇస్సాకుకి పెళ్ళైనప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాలు.
ఈరోజు పెళ్లికి వయసు ఎంత? 30 అనమాకండి అమ్మా, 28 అనమండి. అదవుందా? ఆడపిల్లలు 24 రాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టండి తల్లిదండ్రులారా, మీకు దండం. మళ్ళీ తర్వాత పెళ్ళి అవ్వట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదు అనమాకండి. 24కి మొదలెట్టండి. ఏంటి పెళ్లి ప్రయత్నం? మగ పిల్లడికి ఎప్పుడు మొదలెడతారు? 27కి మొదలెట్టండి, కనీసం 28 పెళ్ళి అవుతుంది. అంతేగాని 30 దాటిని మాకండి దయచేసి. మళ్ళీ మా దగ్గర సంబంధం చూడపరచు, సంబంధం చూడపరచు. ఏమైందంటే 30 దాడిపోయింది. ఇప్పుడు పిల్లోడికి 31 అయితే అమ్మాయికి ఎంత అయితే ఏజీ? అరే ఏం అర్థం కావట్లే మనకి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జాతకం గమనించండి. ఇస్సాకు జనరేషన్ ఇంకా నేను రాలే. ఇస్సాకు జనరేషన్ నెక్స్ట్ వీక్ మాట్లాడతా నేను. ఇప్పుడు ఇంకా ఎక్కడున్నాం? యాకోబు జనరేషన్. అర్థమవుతుందా? 20 to 40. 40కి ఇస్సాకు పెళ్ళయింది. అంటే ఇప్పుడు పెళ్లి టైంకి యాకోబు అయిపోవాలి. హలో, అర్థమవుతుందా? యోసేపు అయిపోవడం కాదు. ఇప్పుడు మనకున్న ప్రపోర్షన్ ఏంటి? పెళ్లి టైంకి ఏమైపోవాలి? యోసేపు దాటిపోవాలి, యాకోబు దాటిపోవాలి. See, that is what God expects. కారణం ఏంటంటారమ్మా, వీళ్ళలాగా మనం 100 ఏళ్ళు బతకం, వద్దుతామా? ఇప్పుడు 50 దాటేటప్పటికీ అమ్మా దయచేసి మీ మరణం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇదివరకు అట్లా అనుకోమాకండి. 70 ఏళ్ళు 80 అనుకోమాకండి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా సింపుల్గా వింటున్నాం మరణ వార్తలు. కాబట్టి మీరు ఎంత బలం గలవాళ్ళు, ఎంత ఆరోగ్యం గలవాళ్ళు పక్కన పెట్టండి. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. లైఫ్ స్పాన్ చాలా ర్యాపిడ్గా తగ్గుతుంది. సో మనకు ఎక్కువ సమయం లేదు బిల్డ్ చేసుకోవడానికి. మనకున్న సమయం చాలా తక్కువ. సో మనకున్నటువంటి తక్కువ సమయంలో మన లైఫ్ స్పాన్ అయ్యేలోపు మనం ఏ స్టేజ్లో ఉండాలి? యోసేపు స్టేజ్ కాదు. ఏ స్టేజ్? అబ్రహాం స్టేజ్. అబ్రహాం స్టేజ్కి అబ్రహాం వయసు ఎంత? 175 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహాం స్టేజ్కి మన వయసు ఎంత ఉంది? పోనీ ఆశవాళ్ళు 60 వేసుకోండి. మీ ఆశను ఎందుకు కాదనాలి? సో 60 ఏళ్లలో 175 సంవత్సరాలు పక్కన తీసుకొచ్చి పెట్టండి. సో ఇప్పుడు ఎంత టైం ఉందనుకుంటారు మనకి? ఎందుకమ్మా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు? ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ డే ఈజ్ వాల్యుబుల్. అందుకే మోషే అన్నాడు, ప్రభా జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మా నేర్పించము. నాట్ ఈవెన్ ఇయర్స్. ఈరోజు అటువంటి ఫేజ్లో మనం ఉన్నాం. సంవత్సరాలు కాదమ్మా, దినాలు గడిస్తే చాలు. ఏ రోజుకు ఆ దినము గడిచిందంటే దేవునికి ఇచ్చిన గొప్ప బహుమానం. వై డూ యూ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ డేస్ అండ్ మినిట్స్? నాట్ ఈవెన్ ఇయర్స్. మనకున్నటువంటి లైఫ్ స్పాన్లో దేవుడు మనము యోసేపు వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె, అబ్రహాము వలె తయారు కావాలి. అది గ్రోత్ ప్రాసెస్. ఇప్పుడు ఏ స్టేజ్లో మనం ఉన్నాం? అసలు ఏ స్టేజ్లో మన గ్రోత్ ఉంది? దేవుడు ఎంత అద్భుతంగా దావీదుని ట్రైన్ చేశాడంటేనమ్మా, పగబట్టినటువంటి సౌలుని క్షమించగలిగినటువంటి వాడు దావీదు. ఈరోజు మనం ప్రభు బలం తీసుకుంటున్నాం. ఈరోజు ప్రభు బలం తీసుకుంటున్నామంటే దేని బట్టి తీసుకుంటున్నాం? దేవుని క్షమాపణ బట్టి. మన జీవితాల్లో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ బిల్డ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే మన క్షమాపణ ఎంత పెరిగితే దట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. దావీదు యొక్క జీవితంలో సౌలు గుర్తించింది అది. సౌలు ఆశ్చర్యపోయాడు. నీ చేతికి దేవుడు నన్ను అప్పగిస్తే నన్ను చంపకుండా వదిలిపెట్టావా? దావీదు, శాబాష్, నిన్నెవడాపలేడు. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ డేవిడ్స్ లైఫ్?
హిస్ క్యారెక్టర్ ఆఫ్ ఫర్గివ్నెస్. నీ హృదయంలో ఇంత బాధ, ఇంత బిట్టర్నెస్, ఇంత కోపము, ఇంత ఉద్రేకం పెట్టుకొని ఎట్లాగా దేవుడు పనిచేస్తాడు? ఎట్లాగా దేవుడు మౌల్డ్ చేస్తాడు? దేవుడు ఎట్లా వాడుకుంటాడు? ఆయన వాడుకోవాలంటే ఇది ఆయన చూస్తున్నాడు. ఈరోజు నిజంగా ప్రభు బలలో చేయి వేసేటువంటి మనము ఈ క్షమాపణ విషయంలో ఎంత ఎదిగాం. బికాస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు అది నిలబెడుతుంది. నువ్వు ఎంతగా క్షమించగలుగుతున్నావు, ఎంతగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు. దావీదు అన్నాడు, నేను చంపాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎట్లా చంపుతాడో అది ఆయన ఇష్టం, బట్ నేను మట్టికి ఆ పని చేయను. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. హిస్ క్యారెక్టర్ ఆఫ్ ఫర్గివ్నెస్ మేడ్ హిమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దావీదు యొక్క లక్షణం ఏదైతే క్షమాపణ ఉందో అది రాజుగా చేసింది. అమ్మా, ఈ స్టేజ్లో దేవుడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? 3 పనులు చేస్తాడు ఆయన. మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు. మనం చదువుకున్న భాగం 11, 12 వచనాలు మనం విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఈయన ఇలాగ నియమించాను. గాడ్ వాంట్స్ టు బిల్డ్ ద క్యారెక్టర్ యాజ్ ఎ బిల్డర్. రెండోది, సంఘాన్ని కూడా దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. అందుకనే సంఘాన్ని బిల్డ్ చేయటానికి దేవుడు బహుమానాలు ఇచ్చాడు. ఏమన్నాడు? పరిశుద్ధులు సంపూర్ణకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు. గాడ్ గేవ్ స్పెసిఫిక్ గిఫ్ట్స్ టు బిల్డ్ ద చర్చ్. ఫైనల్గా దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. 2 రాజ్యాలు ఉనికిలో ఉన్నాయి. ఒకటి అంధకార సంబంధమైన రాజ్యం, ఇంకొకటి తన కుమారుని యొక్క రాజ్యం. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన రాజ్యం నుండి బయటికి తీసుకొచ్చి ఆ తాలూకా లక్షణాలు మన జీవితంలోండి తీసివేసి, ఆ అంధకార సంబంధమైన జీవితాన్ని దేవుడు తీసివేసి మన జీవితాల్ని తన రాజ్య నివాసులుగా అగునట్లుగా దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. సో యాకోబు జీవితాన్ని దేవుడు కట్టాడు, దావీదు జీవితాన్ని దేవుడు కట్టాడు. మన జీవితాన్ని కూడా దేవుడు కట్టాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకి బలాలు ఇచ్చాడు, దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు. ఇవేవి నేను కాదంటలేదు, కానీ దేవుడు వాడుకోవటానికి అవి కాదు. దేవుడు వాడుకోవటానికి నీ బలహీనత వైపు చూస్తున్నాడు. నీ బలహీనతను గుర్తించావా? నువ్వెక్కడ ఫెయిల్ అవుతున్నావో గమనించి నీ వీక్నెస్లో దేవుని సహాయాన్ని కోరుకోవటం అనేటువంటిది, దట్స్ వేర్ యువర్ గ్రోత్ ప్రాసెస్ స్టార్ట్స్. నీకు సమ్మతమైన దేవుడు ఆ రకంగా నీ జీవితాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నీ జీవితంలో కట్టబట్టడానికి అవసరమైనటువంటి ఆ సందర్భాలనే దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి లాభం లేదు. ప్రభా ఈ బ్యాటిల్ ఎందుకు అంటే కుదరదు. ప్రభా ఈ ఫీల్డ్ ఎందుకు అంటే కుదరదు. ప్రభా ఈ ప్యాలెస్ ఎందుకంటే కుదరదు. ఆ అనుభవాలు కూడా నువ్వు వెళ్లాల్సిందే. ఈ అరణ్యం ఎందుకు అంటే కూడా కుదరదు. అరణ్యం కూడా నువ్వు వెళ్లాల్సిందే. దేవుడు నీ ఎదుగుదల కొరకే పెట్టాడు ఆయన. దాన్ని గుర్తించగలుగుతున్నావా? ఆ విషయాల్లో నువ్వు ఎదగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు, దావీదు నీ జీవితంలో రాజు కావాలంటే నీ గుణశీలం పెరగాలి. ఏంటి ఆ గుణము? క్షమాపణ. ఎప్పుడైతే దావీదు ఆ క్షమాపణ విషయంలో ఎదిగాడో సౌలు గుర్తించాడు, దావీదు నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనల్ని క్షమించిన దేవుడు మన ఇతరులను క్షమించగలుగుతున్నామా? మనల్ని ప్రేమించిన దేవుడు
ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయవాడు. ప్రభా మేము ఏ విషయాల్లో ఎదగాలో నువ్వు ఎరిగినటువంటి వాడు. ప్రభా అటు విషయాల్లో మేము ఎదగటానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మాలో ఎదుగుదలని కోరుకుంటున్నాం. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత ప్రభా మా జీవితాల్లో మీరు కోరుకుంటుండగా అన్ని ఏరియాస్లో ప్రభా రీతిగా మేము ఎదుగునట్లు ప్రభా మా ముందు మీరు ఉంచినటువంటి మాదిరి మేము చూస్తున్నప్పుడు ప్రభా అబ్రహాము జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని, యోసేపు జీవితాన్ని, దావీదు జీవితాన్ని ప్రభా మీరు మా ముందు ఉంచుతున్నప్పుడు ప్రభా మేము నేర్చుకోవటానికి మా జీవితాల్లో ప్రభా నీవిచ్చేటువంటి ఆ గ్రోత్ని ప్రభా మేము కలిగి ఉండటానికి, తద్వారా నీ కుమారుని యొక్క స్వరూపంలోకి మార్చబట్టకు దేవ అవసరమైనటువంటి పరిస్థితులు మీరు మా జీవితాల్లో కల్పించుటకు మీరే సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎవరెటువంటి అవసరంతో ప్రభా నీ సన్నిధికి కూర్చున్నారో వారి అవసరతలు మీరు తీర్చి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుట భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మానసమైన ప్రకారం క్షమించండి, మమ్మ శోధుల దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏమా ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని వెళ్ళకు మీరు వెళ్ళచ్చు.